శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇప్పుడు జబర్దస్త్లో అనసూయ అండ్ రష్మిక ఇద్దరు ఉన్నారు కదా. సో వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే ఏమంటారు? రష్మిక. ఎందుకన్నా? లక్ష్మి. రష్మి ఎందుకు? ఆమె వల్లే కొంచెం హోప్ వచ్చింది, ఆమె వల్లే కొంచెం హైప్. ఇప్పుడు జబర్దస్త్ నిలిచింది ఒక పరంగా. జబర్దస్త్ టీం వల్ల కాకపోయినా సరే, ఒకటి మెయిన్ థింగ్ ఆడ మా యాంకర్స్ కూడా మెయిన్ కీ రోల్ పాటిస్తున్నారు కదా. అంటే ఇప్పుడు అనసూయ బాగలేదు అనుకుంటా. అనసూయ బాడడం కాదు, కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువైంది దానికి. ఆమె వాళ్ళు దానివల్ల తీసేయడం జరిగింది. రష్మి అంతే ఉంటుంది, కాకపోతే షిగెట్ లిమిటెడ్ అండ్ లిమిట్స్లో తను ఉంటుంది. ఆమె అనసూయ మాత్రం అసలు పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, అది లేకుండా బరి తెగిస్తున్నారు. సెట్ లో కూడా వాళ్ళు చెప్తారేమో కదన్నా, మీరు అలాంటి బట్టలు వేసుకొని రావాలి, ఇలాంటివి వేసుకొస్తే మాకు జనాలు అని అలా కూడా నా ఆలోచించవచ్చు కదా. ఆలోచించవచ్చు, అలాగనే ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు కానీ మన పరువు మనం తీసుకెళ్ళాం కదన్నా. అవును, నేను సెట్ లో ఉంచము, ఈ ప్రోగ్రామ్ తీసేస్తామంటే ఇప్పుడు సింపుల్, కదా మరి. మన తెలుగు హీరోయిన్ సాయి పల్లవి గారు ఉన్నారు. ఆమె ఏంది, అన్ని హీరోయిన్స్ కంపారిటివ్ చేస్తే తెలుగు మన సాయి పల్లవి గారి మన తెలుగు సాంప్రదాయాలు పాటిస్తారు, ఉంటారు, తన లిమిట్స్లో ఉంటుంది. అంత పెద్ద అవకాశం ఇచ్చిన రిజర్వ్ చేసుకునేటప్పుడు అనసూయ గారు ఇలాంటి అవకాశం వస్తుంది. బికాస్ అనసూయ గారు నాకు చాలా ఇష్టం యాజ్ ఏ పర్సన్గా, యాక్టర్గా. కాకపోతే కొంచెం ఎక్స్పోజింగ్ తగ్గిస్తే బాగుంటుందని. కానీ ఎక్స్పోజింగ్ వల్ల కానీ మీకు అంత ఫేమ్ వచ్చింది, మీరు అంతగానో లైక్ చేస్తూ ఉన్నది. ఆబ్వియస్లీ అంతే అన్న. అంటే నేను అదే అన్న, యాక్టింగ్ పరంగా షీ వాజ్ వెరీ గుడ్ టాలెంట్ పర్సన్. కానీ కొంచెం అది ఎక్స్పోజింగ్ కొంచెం తగ్గిస్తే షీ విల్ బెటర్ ఆఫ్ ఇట్ టాప్లో. ఇప్పుడు మనకి సుమా గారు అలా హైప్ ఇచ్చారో, సో ఈవిడ కూడా సుమా గారు అంటే మనకి ఆల్రెడీ ప్రతి ఈవెంట్ ఫంక్షన్లో అయితే శారీస్ కానీ ట్రెడిషన్లో వస్తారు. ఈ మాత్రం కొంచెం ఎక్స్పోజింగ్ అంటే అనకూడదు. కానీ మరి తనే అన్నది ఒక సందర్భంలోనే ఎలాంటి డ్రెస్ వేస్తే మీకేంది, ఎందుకు కామెంట్ చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేసి అన్నది. మీరు వేసిందని తప్పలేదు కానీ కామెంట్ చేస్తే తప్పు వచ్చిందా? అనసూయ గారిని ఆంటీ అంటే తట్టుకోలేదు, ఏం చెప్పదలుచుకోరు? ఆంటీకి ఆంటీ అనుకోండి, ఇంకేమంటారా సార్? ఓకే, అంటే ఆంటీ అనొద్దు, నేను అమ్మాయి అన్నది అంటున్నాను. ఇంకో పెళ్లి రెడీ చేసుకున్నట్టుంది, ఇంకో పెళ్లికి. రష్మి గారు కేవలం సుధీర్ గారిని వాడుకోవడం వల్ల తనకు హైప్ వచ్చింది, తన దగ్గర టాలెంట్ ఏం కాదు, నేను నమ్మను అన్న దాన్ని. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టాలెంట్ చూపించుకొని వస్తున్నారు. అది ఒక స్కిట్ పరంగా అంతే. ఇప్పుడు స్కిట్ ఉండి ఆ స్కిట్లో మనం యాడ్ చేయాలి, అంతవరకే చూడండి. కానీ పర్సనల్ లైఫ్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం మనలో మన మిస్టేక్. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ రష్మి బెటరా అలాగే చిట్టి పిక్కిల్స్ బెటరా అంటే ఏం చెప్తారు? సారీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ రష్మి బెటరా అలాగే చిట్టి పిక్కిల్స్ బెటరా అంటే ఏం చెప్తారు? రష్మి గారే.